రాములమ్మ రిటర్న్స్. రాజకీయ శత్రువులారా ఖబర్దార్, ఎవరిని వదిలిపెట్టను, కాసుకోండి అంటూ కన్నెర చేశారు విజయశాంతి. ఇక రివెంజ్ అంటున్నారు ఆమె. అమ్మ తోడు అందరి అంతు చూస్తాను అంటూ శపథం చేశారు. కేసీఆర్, కిషన్ రెడ్డిని టార్గెట్ చేసిన విజయశాంతి పాత పగలను ప్రస్తావించారు. లెక్కలన్నీ సరిచేస్తాను అంటున్నారు ఆమె. ఫైర్ బ్రాండ్ తెలంగాణ ఉద్యమ నేత విజయశాంతి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో అడుగు పెట్టక ముందే ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీలా పిరికి బంధం నేను మాత్రం కాదు, గచ్చున్న మహిళని, త్యాగం చేసిన మహిళని, నా ఆస్తులు అమ్మి పెట్టారు తెలంగాణకి. ప్రతిరోజు మీరు నన్ను అవమానించారు. తాను పెద్దల సభకు ఎంపికైతే బీఆర్ఎస్, బీజేపీ తట్టుకోలేకపోతున్నాయన్నారు రాములమ్మ. ఇక మీదట విపక్షాల అబద్ధాలకు సరైన సమాధానం చెప్తానన్నారు. ప్రతిపక్షాలను నోర్లు ముయించాలి, వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజలకు తెలియజేయాలి, ఏ రకంగా లూటీ చేశారో అది బట్టబయలు చేయాలన్నదే నేను కోరుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం కోసం తాను అల్లుపెరగని పోరాటం చేశానన్నారు రాములమ్మ. తాను ఏ తప్పు చేయకున్నా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారన్నారు ఆమె. నేను వదిలి రాలేదండి. కాంగ్రెస్ తెలంగాణ ఇస్తున్నామని చెప్పగానే అదే రోజు రాత్రి 12ంటికి నన్ను సస్పెండ్ చేశాడు. కారణమే లేదు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయినప్పటి విషయాలను గుర్తు చేశారు విజయశాంతి. పార్లమెంట్లో నువ్వు లేవు కదా, పారిపోయావు కదా హౌస్ నుంచి. మరి నేను కదా ఉన్నాను చివరిదాకా. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రాష్ట్ర సంపదను దోచుకున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు, తవ్వాలి, బయటికి తీయాలి వాస్తవాన్ని. కేసీఆర్ ఒక్క కులం ఓట్లతోనే గెలిచారని భ్రమపడుతున్నారని విమర్శించారు విజయశాంతి. మీరు గతంలో ముఖ్యమంత్రి ఎలా అయ్యారండి? మీ దొరలు ఒక్కలే వేస్తారా? ఇంతమంది ఓటు వేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, ఇంతమంది త్యాగం చేయబట్టి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. మీరు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదండి? ఎందుకు రావట్లేదు నేను అడుగుతున్నాను. మీకు ఓటు వేశారు కదా, మిమ్మల్ని గెలిపించారు కదా, మీరు అపోజిషన్ లీడర్లో కూర్చోరా? అంత మీరేమైనా గొప్ప స్థాయి నుంచి వచ్చారా? బీజేపీ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు విజయశాంతి. తనకు కిషన్ రెడ్డికి మధ్య విభేదాలకు కారణాలేంటూ వివరించారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణను వ్యతిరేకించి ఆయన అసభ్యకరంగా మాట్లాడి తెలంగాణ ఉద్యమానికి నేను ఒక్క పైసా ఇవ్వను తెలంగాణకి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నాడు కదా ఆయన. అలాంటి ఆయన్ని, తెలంగాణకు వ్యతిరేకున్న మనిషిని మొన్న బీజేపీలోకి ఎంటర్ అవుతే నాకు నిజంగా ఉండబుద్ధి అవ్వలేదు. ఆ స్టేజ్ మీద నేను వాకౌట్ అయిపోయి వెళ్ళిపోయాను. ఎవరంటే కిషన్ రెడ్డి గారి ఫ్రెండ్ ఆయన. తెలంగాణలో బాంచన్ కాల్మొక్తా అన్న రోజులను మళ్లీ తీసుకురావాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు విజయశాంతి. తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలుమొక్తానన్న పరిస్థితికి బీజేపీ తీసుకురాకపోతుంది. ఇక మీదట ప్రతిపక్షాల పని పట్టడమే తన లక్ష్యమన్నారు విజయశాంతి. తనకు అన్యాయం చేసిన వారినే కాదు, తెలంగాణకు అన్యాయం చేయాలనుకున్న వారి అంతు కూడా తేలుస్తానంటున్నారు విజయశాంతి.